మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది పొట్లకాయ గురించి. చాలామంది పొట్లకాయ తింటే పక్షవాతం వస్తుందని ఇలా లేనిపోని అపోహలు పెంచుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి దీంతో ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు. వీటిని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, దీని గురించి చెప్పాల్సి వస్తే ప్రధానంగా మనం అనుకోవాల్సింది పోషకాల గురించి, న్యూట్రియంట్స్. అంటే ఈ పొట్లకాయ ప్రత్యేకత, ఇది లో క్యాలరీ ఫుడ్, అదే సందర్భంలో అనేక పోషకాలని మనకి అందిస్తుంది. పొట్లకాయలో పోషకాలు చాలా మెండుగా ఉంటాయి, ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ఇది దీని ప్రత్యేకత. అలాగే విచిత్రంగా కాస్త ప్రోటీన్లు కూడా ఉంటాయి, ఇంకా కొద్దో గొప్ప పిండి పదార్థాలు కూడా ఉంటాయి. అంటే ఒక చక్కటి ఫుడ్ ఐటమ్ కింద ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఉంటుంది, B1 ఉంటుంది, B2, B3, B6, B9, వీటితో పాటుగా సి కూడా ఉంటుంది. అయితే ఈ విటమిన్లే కాదు, ఖనిజాలు కూడా ఉంటాయి. అంటే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్, సోడియం, జింక్, ఇలాగా మనకి అత్యవసరమైనటువంటి ఆవశ్యక ఖనిజాలు పొట్లకాయలో బోల్డ్ ఉంటాయి. పొట్ట ఉబ్బరింపు, కడుపు ఉబ్బరింపు మన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ పొట్ట ఉబ్బరింపు తగ్గించడానికి పొట్లకాయ దోహదపడుతుంది. దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాగ మీకు ఒకవేళ ఈ సమస్య ఉంటే ఇదొక మంచి ఆహార వైద్యం కింద ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం మలబద్ధకం సమస్యని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. పొట్లకాయలో అనేక యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలు దాడి చేయకుండా కాపాడతాయి. ప్రధానంగా డయాబెటీస్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. డయాబెటీస్ అదుపులో ఉంచాలి అనుకున్నప్పుడు దీన్ని అపరిమితంగా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని డైట్లో భాగం చేసుకుంటే చక్కెర కంట్రోల్లో ఉంటుంది. శ్వాస సమస్యలను కూడా దీంతో ఎదుర్కోవచ్చు. శ్వాస సమస్యతో బాధపడుతున్నప్పుడు పొట్లకాయ దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు మీ శ్వాసకోశ వ్యవస్థను మొత్తాన్ని స్ట్రెంథన్ చేస్తాయి. అన్నిటికీ మించి ఎముకల బలం దీంతో పెంచుకోవచ్చు. పొట్లకాయలో కాల్షియం లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆ దంతాలని పరిపుష్టం చేస్తాయి, ఎముకలు స్ట్రెంథన్ చేస్తాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ లాంటి జబ్బులు బారిన పడకుండా ఉండొచ్చు. అతి ముఖ్యమైన ఉపయోగం, జ్వరాన్ని దీంతో తగ్గించుకోవచ్చు. అంటే జ్వరంలో పథ్యం కింద ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పథ్యం కింద పనిచేస్తుంది. కామెర్లు లాంటివి ఉన్నప్పుడు కూడా దీన్ని తినొచ్చు. కిడ్నీలు క్లీన్ చేసే గొప్ప శక్తి దీనికి ఉంది. అంటే శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాలను బయటికి పంపిస్తుంది, డీహైడ్రేషన్ నివారిస్తుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. సరే, మరి ఇన్ని ఉత్తమమైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి కదా, మరి దీన్ని ఎలా వాడుకోవాలి? అనేక సమస్యల్ని దీన్ని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. వరుసగా ఈ పద్ధతులు తెలుసుకుందాం. ఒకవేళ జ్వరం ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ పొట్లకాయ తాలూకు ఆకులు ఉపయోగపడతాయి. స్నేక్ గార్డ్ అంటే ఈ పొట్లకాయ ఆకుల్ని నలపాలి, పేస్ట్ లాగా చేయాలి. జ్వరంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ పేస్ట్ని నుదుటి మీద అప్లై చేయాలి, అలాగే శరీరం పైన కూడా అప్లై చేయాలి. ఇది శారీరక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, అలాగే అలసట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక కామెర్లు అనుకున్నాం కదా, కామెర్లో దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఈ పొట్లకాయ తాలూకు ఆకులు అలాగే ధనియాలు, ఈ రెండు బాగా పనిచేస్తాయి. అంటే పొట్లకాయ ఆకుల్ని అలాగే ధనియాల్ని కలిపి పేస్ట్లా తయారు చేయాలి, అంటే నూరాలి. ఈ పేస్ట్ని రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇది ఆ కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది, దాని ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, లివర్ని, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇక గుండె జబ్బుల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు అనుకున్నాం కదా. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే పొట్లకాయ తాలూకు ఎక్స్ట్రాక్ట్, అంటే దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకొని తీసుకోవాలి. రోజుకి 2 కప్పుల ఈ స్నేక్ గార్డ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటూ ఉంటే, ఒకవేళ అనువంశికంగా గుండె జబ్బులు ఏమన్నా ఉంటే, వచ్చే రిస్క్ ఉంటే, అలాంటి సందర్భాల్లో రక్త ప్రసరణ ఇది మెరుగుపరుస్తుంది. అలాగే హార్ట్ బీట్ని, అంటే హృదయ స్పందనని క్రమబద్ధీకరిస్తుంది. ఛాతి నొప్పి, అధిక రక్తపోటు, ఇలాంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, డయోటిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి జుట్టు రాలే సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలోపేషియాలో ముఖ్యంగా ఈ పొట్లకాయ తాలూకు జెల్ ఉపయోగపడుతుంది. అంటే పొట్లకాయ మీకు టచ్ చేసి చూశారు కదా, అది స్లైమీగా ఉంటుంది. ఇలాంటి దీన్ని జెల్ అంటారు. అంటే ఇలా జెల్ తయారు చేయాలి. అంటే ఏమిటి, పొట్లకాయని దంచి
దాన్ని గుజ్జులా చేయాలి, అంతే సింపుల్. దీన్ని ఎక్కడైతే జుట్టు ఊడిందో అక్కడ ఆ ప్యాచీ హెయిర్ లాస్ మీద అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేసుకోవాలి. ఇది తలలో రక్త ప్రెషర్ని పెంచుతుంది. అలాగే ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని హీల్ చేస్తుంది. అంటే జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అంతేనా, కీళ్ళ నొప్పుల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. దీంట్లో మీరు ఈ పొట్లకాయ రసం మీకు ఉపయోగపడుతుంది. రోజు ఈ పొట్లకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి గ్రైండర్లో వేసి గుజ్జు చేసి దాన్ని ఫిల్టర్ చేసుకుంటే మీకు స్నేక్ గార్డ్ జ్యూస్ సిద్ధం అవుతుంది. దీన్ని రోజువారీగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ మజిల్ క్రాంప్స్, తర్వాత వాటిలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్, ఇలాంటి వాటిని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. మెయిన్గా గౌట్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. యూరిక్ యాసిడ్ని బయటికి పంపించేస్తుంది. అలాగే ఆస్టియోపోరోసిస్లో కూడా ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. ఒకవేళ మీ డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవాలంటే పొట్లకాయ, జీలకర్ర ఈ రెండింటి కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అంటే పొట్లకాయని ముక్కల కింద తరగండి, దీనికి జీలకర్ర కలపండి, రెండింటిని కలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల, అలాగే జీలకర్రలో ఉండేటువంటి జీర్ణశక్తిని పెంచే గుణం వల్ల, ఈ రెండింటి వల్ల జీర్ణ సంబంధ సమస్యని ఇది తగ్గిస్తుంది. ఇక కిడ్నీ శుభ్రత కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. దీన్ని సింపుల్గా పొట్లకాయ జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతోటి తాజా స్నేక్ గార్డ్ జ్యూస్ని తీసుకుంటూ ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే లోపల పేరుకుపోయిన మలినాలన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఇంకా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వీటిలో కూడా ఈ పొట్లకాయ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీకు ఉపయోగపడేది ఆకులు, అలాగే కాంబినేషన్లో పసుపు. పొట్లకాయ ఆకుల్ని పసుపుతో కలిపి పేస్ట్లా తయారు చేయండి. ఈ పేస్ట్ని ఎక్కడైతే స్కిన్ ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేయండి. స్నేక్ గార్డ్లో ఉండేటటువంటి ఆ సంక్లిష్టమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా, అలాగే పసుపులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవన్నీ కూడా చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది అనుకున్నాం కదా, ఊపిరితిత్తుని స్ట్రెంథన్ చేస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ మీరు వాడాల్సింది పొట్లకాయ, అలాగే తేనె. అంటే ఈ పొట్లకాయ ముక్కలు వీటిని నీళ్ళలో వేసి మరిగించండి. ఇప్పుడు దీనికి ఒక చెంచాడు తేనె కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉంటే కఫం కరుగుతుంది, మ్యూకస్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీంతో శ్వాసకోశ వ్యవస్థ అనేది స్ట్రెంథన్ అవుతుంది, ధారాళంగా గాలి ఆడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బరువు తగ్గడానికి దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సింది ఈ పొట్లకాయ, అలాగే నిమ్మరసం. పొట్లకాయని నీళ్ళకి వేసి బాయిల్ చేయండి. ఇప్పుడు మీకు కషాయంలాగా అవుతుంది. దీనికి నిమ్మరసం కలపండి. దీన్ని ఈ పొట్లకాయ జ్యూసు నిమ్మరసం కలిపి దీన్ని తీసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇవన్నీ కూడా ఆకలిని తగ్గిస్తాయి. నిమ్మరసం ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్రధానంగా ఆహార పదార్థాల మీద దాడిని తగ్గిస్తుంది. ఇక దీంతో ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు అనుకున్నాం కదా. దీనికి మీకు కావాల్సింది పొట్లకాయ, అలాగే ఉసిరి, ఇంకా తులసి. పొట్లకాయ, ఉసిరి, తులసి, ఈ తులసి ఆకులు, అలాగే ఉసిరి పెచ్చులు, పొట్లకాయ, ఈ వీటిని దంచి రసం తీయాలి, మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిక్చర్ని రోజు తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే థైరాయిడ్ నియంత్రణకి ఇది సహాయపడుతుంది. మీకు కావాల్సింది పొట్లకాయ, అలాగే అశ్వగంధ. అంటే పొట్లకాయ, అశ్వగంధ వీటితోటి కషాయం తయారు చేసుకోవాలి. పొట్లకాయ ముక్కలని నీళ్ళకి వేసి మరిగించి చివరిలో అశ్వగంధ పొడి వేయాలి. రోజు 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ స్థాయిల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, నిద్రలేమి నివారణకి ఇది సహాయపడుతుంది. అంటే పొట్లకాయ రసం, బ్రాహ్మి ఈ రెండింటి కాంబినేషన్తో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అంటే పొట్లకాయని నీళ్ళకి వేసి మరిగించవచ్చు, లేదు అంటే పొట్లకాయని దంచి గుజ్జు చేసి రసం పిండవచ్చు. అప్పుడు పొట్లకాయ జ్యూస్ రెడీ అవుతుంది. దీనికి ఆ బ్రాహ్మి ఎక్స్ట్రాక్ట్ కలపాలి. అంటే బ్రాహ్మి ఒకటి ఇలాంటి మందులు దొరుకుతాయి, వాటిని పొడి చేసి దీన్ని కలపవచ్చు. పడుకునే ముందు తాగాలి. ఇది నరాల్ని శాంతింపజేస్తుంది. చక్కటి నిద్ర దీంతో మీ సొంతం అవుతుంది. ఇలాగా చాలామంది పొట్లకాయ తింటే ఏదో పక్షవాతం వస్తుంది అనుకుంటారు, కానీ నిజానికి పొట్లకాయ తింటే పక్షవాతం రాకుండా చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి అన్ని ఉత్తమమైనటువంటి గుణాలు ఇవన్నీ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ రక్తపోటుని తగ్గిస్తాయి. కాబట్టి లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. హాయిగా ఇది పథ్యం కూర
అంటే జ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి మామూలు సందర్భాల్లో కూడా దీన్ని వాడచ్చు. మీ పిల్లలకి దీన్ని చిన్ననాటి నుంచి పెట్టడం మొదలు పెట్టండి. లేకపోతే అమ్మో ఇది ఏదో స్నేక్ లాగా ఉంది, స్నేక్ గార్డ్ అన్నారు అందుకే, కాబట్టి ఇది తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఏమైనా భయపడుతూ ఉంటారు. కానీ అలాంటిదే లేదు. మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తింటే మీ పిల్లలు దాన్ని అనుసరిస్తారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే క్లిక్ ఉంటుంది కదా, ఆ క్లిక్ బటన్ కూడా మీరు థమ్స్అప్ బటన్ కూడా క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.